స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలలో రసశాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ రమేష్ బాబు గారు ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం అండి. ఇటీవల కాలంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. అసలు ఈ మానసిక ఒత్తిడి అంటే ఏంటి, ఏ విధంగా దీనికి నివారణ ఉందో తెలియజేయండి. టెక్నాలజీ పెరిగిన కారణం చేత మనుషుల జీవితాలు ఉరుకుల పరుగుల మీదకి అయిపోయాయి. దానివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనకు అనేక రకములైన సమస్యలతో మనం ఒక ఒత్తిడికి ఫీల్ అవుతున్నాం. ఆ ఒత్తిడిని స్ట్రెస్ అంటారు. ఈ స్ట్రెస్ వల్ల ఎందుకు జబ్బులు మనుషులకు కలుగుతున్నాయని మనం కారణాలుగా మనం విశ్లేషిస్తే, స్ట్రెస్ అనే పదము 6 అక్షరాల పదం. STRE 2 Sలు. ఎస్ అంటే దాంట్లోనే ఈ స్ట్రెస్ అనే పదంలోనే మనం ఆన్సర్లు కారణాలు వెతుక్కోవచ్చు. ఎస్ అంటే సారోనెస్, అంటే ఏదైనా బాధ కలగడం మనుషులకు. సెకండ్ టీ ఫర్ టైర్డ్నెస్, అలసిపోవడం. మనం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అనేక రకాలుగా మనం అలసిపోతున్నాం. తర్వాత రఫ్నెస్, ఆర్ మీన్స్ రఫ్నెస్. రఫ్నెస్ అంటే మనం చేసే కరకుదనం పనుల వల్ల కావచ్చు, ఇతరులు మన మీద చేసే కర్కసత్వం వల్ల కావచ్చు, మనకు అనేక రకమైన ఫీలింగ్స్ కలుగుతాయి. అది కూడా ఈ స్ట్రెస్కు ఒక కారణం అవుతుంది. తర్వాత ఈ స్టాండ్స్ ఫర్ ఈగర్నెస్, అత్యాశ, ఆతృత. ముఖ్యంగా మన ఎంప్లాయీస్లో తీసుకుంటే మల్టీ టాస్కింగ్ అనే ఒక పదం మనం వింటూ ఉంటాం. అన్నీ నేనే చేసేయాలా, అధికారుల దగ్గర నేను మార్కులు కొట్టేయాలనే ఒక అత్యాశతో ఆతృతతో చేయడం వల్ల కూడా మనకు అనేక రకములైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. తర్వాత ఎస్ స్టాండ్స్ ఫర్ సిక్నెస్. అనేక జబ్బులు మనం మనుషులం కాబట్టి మనకు అనేక రకములైన జబ్బులు కలుగుతూ ఉంటాయి. ఆ జబ్బుల వల్ల కూడా మనకు అనేక రకములైన సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఎస్ స్టాండ్స్ ఫర్ సాడ్నెస్. అది మనకు రకరకాలైన బాధలు, ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకుండా ఉంటే నిరాశ నిస్పృహలు కావచ్చు. ఇలాంటి కారణాల వల్ల ఈ 6 అక్షరాలతో ఉన్న ఈ కారణాల వల్ల మనకు స్ట్రెస్ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది మనకు 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం, అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ అంటే ఏదో స్ట్రెస్ మనకు కలిగిన వెంటనే మనకు తగ్గిపోయే దాన్ని అక్యూట్, అత్యేకం అంటాం. క్రానిక్ అంటే మనం రోజు ఆలోచించుకొని ఎక్కువగా మెంటల్గా డిప్రెస్ అయిపోవడం వల్ల వచ్చేది క్రానిక్ స్ట్రెస్ అంటాం. సార్, మానసిక ఒత్తిడి వల్ల కలిగే వ్యాధులను తెలియజేస్తారా? ఈ స్ట్రెస్ని ఆయుర్వేదం ప్రకారము మానసిక ఒత్తిడి అంటారు. అదే మోడర్న్లో అయితే స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ అనేది ఏంటంటే ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెయిన్. మానసికంగా కలిగే ఒత్తిడి కావచ్చు, ఆ ఒత్తిడినే మనం స్ట్రెస్ అని పిలుస్తాము. దీనిలో వచ్చే సమస్యలు ఏంటంటే, ఆయుర్వేదం ప్రకారం తీసుకుంటే హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. మా సైన్స్లో చెప్పినట్టుగా హృదయ సంబంధ వ్యాధులు, ఉదరానికి సంబంధించిన వ్యాధులు, తర్వాత నిద్ర లేకపోవడము, తర్వాత వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, అంటే ఇమ్యూనిటీ అంటాం మనం ఈరోజు మోడర్న్లో. ఆ వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కూడా అనేక జబ్బులు వస్తుంటాయి. తర్వాత తొందరగా ముసలివారు అయిపోవడం, అంటే కొందరు వయసు తక్కువైనా కూడా ఏజ్డ్ పర్సన్స్ లాగా కనబడ్డాయి. ఇవన్నీ ఆయుర్వేదం ప్రకారం చెప్పిన జబ్బులు. ఇదే విధంగా మనం మోడర్న్లో తీసుకుంటే ఫస్ట్ బ్రోకన్ హార్ట్ సిండ్రోమ్ అని చెప్తారు. అంటే అది ఏంటంటే లెఫ్ట్ వెంట్రికల్లో వచ్చే సమస్య అన్నమాట. సెకండ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్, అంటే ఇస్కిమిక్ లేక చెస్ట్ పెయిన్. థర్డ్ వన్ ఇన్సామ్నియా, అంటే నిద్ర లేకపోవడం. ఫోర్త్ వన్ ఓవర్ స్ట్రెయిన్, అంటే ఎక్కువగా బాడీ అలసిపోవడం. తర్వాత గ్యాస్ట్రిక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్. ఇవన్నీ కూడా మోడర్న్ ప్రకారం మనం తీసుకోవచ్చు అన్నమాట. సార్, ఈ మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నివారణ మార్గాలు ఏమైనా ఉన్నాయా? స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఆయుర్వేదం ప్రకారం మాకు కొన్ని పారామీటర్స్ చెప్పారు. ఆ పారామీటర్స్ ఏంటంటే, ఫస్ట్ ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఆహారంలో మనం ప్రాసెస్డ్ ఫుడ్ను తీసుకోకూడదు. అంటే బయట ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకోకుండా
జంక్ ఫుడ్ తీసుకోకుండా మనం ఏదైతే శాస్త్రాల్లో మన భారతీయ సంప్రదాయ ప్రకారం చెప్పినారో అలాంటి ఫుడ్ తీసుకోవాలి. తర్వాత ఆహారం ఏ విధంగా తీసుకోవాలి? మార్నింగు కొంచెం హెవీగా తీసుకోవచ్చు, మధ్యాహ్నము మితంగా తీసుకోవాలి, రాత్రి పరిమితంగా తీసుకోవాలి. ఈ విధంగా, ఎందుకంటే పొద్దున కొంచెం ఎక్కువ తీసుకున్నా మనం చేసే పనుల వల్ల అది ఈజీగా జీర్ణం అయిపోతుంది. మధ్యాహ్నం మితంగా తీసుకోవాలి, రాత్రి ఎందుకంటే మనం ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాం కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ విహారం. విహారం అంటే మనిషి నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు చేసే పనులన్నీ విహారం కింద ఆయుర్వేదంలో చెప్తారు. ఈ విహారంలో ఫస్ట్ ఏం చెప్తారంటే సూర్యోదయానికి ముందే నిద్రలేయమంటారు. నిద్రలేచి వృక్షముల చెంత తిరగమంటారు. దీంట్లో ఉన్న సైంటిఫిక్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ వృక్షముల చెంత తిరగడం వల్ల మనకు ఒక రకమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతాయి. అప్పుడు మన శరీరంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎంతైతే బయటకు వస్తుందో అంతే ప్రమాణంలో మనం ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం. అందుకే మనం పొద్దున పూట వాకింగ్ అనేది ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. ఆ వాకింగ్ చేయడం వల్ల ఒక రకమైన ఉత్సాహము, మానసిక ప్రశాంతత ఇవన్నీ కలుగుతాయి. ఎందుకంటే శరీరానికి ఎక్కువ శాతం ఆక్సిజన్ అందుతుంది. తర్వాత ఇంకొకటి, నిద్ర లేచే ముందు మన భారతీయ సంప్రదాయంలో ఏం చెప్తారంటే నిద్ర లేచిన వెంటనే 2 చేతులు ఇట్లా బాగా రుద్దుకొని కళ్ళకు 3 సార్లు పెట్టుకోమంటారు. అది ఎందుకంటే దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనిషి నిద్ర లేచినప్పుడు రాత్రిలో కొంచెం బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది కళ్ళకు. అదే కాకుండా మన కంట్లో ఉండే ఏదన్నా పుసులు అంటారు, ఆ పుసులు ఉండడం వల్ల కళ్ళు వెంటనే ఓపెన్ కాకపోవడము, ఓపెన్ అయినా కూడా మసకలుగా కనపడడం అనేది జరుగుతూ ఉంటాయి. అందుకని అట్లా మనం వేడి పుట్టించడం వల్ల కళ్ళల్లో ఒక రకమైన బ్లడ్ సప్లై పెరగడం వల్ల కళ్ళు ఉత్సాహంగా ఉంటాయి. తర్వాత వెంటనే కాళ్ళు భూమి మీద పెట్టకుండా కాసేపు వెయిట్ చేసి పెట్టమంటారు. దీనికి కారణం ఏంటంటే ఇప్పట్లో చాలామందికి, అంటే అప్పుడు కూడా ఉండేటివి డిసీజులన్నీ, చాలామందికి మెడిం నొప్పులు అనేది వస్తూ ఉంటాయి. వాళ్ళు కాళ్ళు కిందకి పెట్టిన వెంటనే మన సూదులతో గుచ్చుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాసేపు రిలాక్స్ అయినాక బ్లడ్ సప్లై బాగా వచ్చేసాక మనం కాళ్ళు పెడితే ఇబ్బంది ఉండదు. తర్వాత ఆహారం ఎలా తీసుకోవాలి, ఇదైన వెంటనే తర్వాత దంతధావనం ఏ విధంగా చేయాలంటే పండ్లు తోముకోవడం. ఈరోజు మీరు చూస్తే మన తిరుపతిలో తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా విపరీతమైన దంత సమస్యలతో పేషెంట్లు ఎక్కువైనారు. దీనికి ఏమిటి కారణం అని మనం విశ్లేషిస్తే మనం మూలాలను మర్చిపోయాం. ఇప్పుడు మనం ప్రతి ఒక్క పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏమిస్తాడంటే మా పేస్ట్లో ఉప్పు ఉంది అంటున్నారు. ఒకప్పుడు ఉప్పుతో మన పూర్వీకులు ఉప్పు బొగ్గు పొడి కలిపి పండ్లు తోమేవాళ్ళు, చేత్తో రుద్దేవాళ్ళు అనమాట. ఆ రుద్దినప్పుడు ఏమవుతుందంటే పండ్లు బాగా షైనింగ్గా యాక్టివ్గా ఉండడంతో పాటు మనం ఏలుతో రుద్దినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే చిగుర్లకు మసాజ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం బ్రష్లు వాడడం వల్ల ఏమవుతుందంటే బ్రష్లు చిగుర్ల మీదకి పోయినప్పుడు మనకు పెయిన్ వస్తుంది. అందుకని మనం చిగుర్లకు మీదకు పోనీయకుండానే మనం బ్రష్ వాడుతున్నాం. ఒకవేళ బ్రష్ వాడినప్పటికి కూడా చిగుర్లని మసాజ్ చేయాలి. ఒక 2 to 3 minutes మనం చిగుర్లకు బాగా మసాజ్ చేయగలిగితే అక్కడ బ్లడ్ సప్లై పెరిగి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. అది మన పిల్లలకి అది కానీ మనం చేయగలిగితే చేసుకుంటే దంత సమస్యల నుంచి 90% మనం ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ఇలాంటివంతా ఏంటంటే అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోవడం వల్ల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటున్నారు. ఆ బ్లడ్ సప్లైని మనం బాగా ఏలుతో మసాజ్ చేస్తే చిగుర్లని మనకు ఆ సమస్య నుంచి క్లియర్ అవుతుంది. తర్వాత స్నానం చేయాలి. స్నానం ఏ విధంగా చేయాలంటే ముందు మోకాళ్ళ కింద నుంచి పాదాలు తడుపుకోమంటారు. ఎందుకంటే చల్లనీటి స్నానం చేసేటప్పుడు ఒక్కసారిగా మనం పైన పోసుకుంటే కొందరికి హార్ట్ బలహీనంగా ఉండే వాళ్ళకి గుండె జబ్బులు రావచ్చు. ఇలాంటి విహారాలు మా దగ్గర కొన్ని చెప్పారనమాట. ఇవన్నీ మనం పాటిస్తూ ఇంకోటి ఇంపైన వస్త్రధారణ చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మనం చాలా వరకు ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. తర్వాత వ్యాయామం చేయడం వలన కూడా మనకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత యోగా చేయడం వల్ల, తర్వాత మెడిటేషన్ మనం ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బాగా తీసుకోవడమే మెడిటేషన్. అంటే ఎంత గాలి అయితే తీసుకుంటున్నామో అంత గాలిని బయటికి వదులుతున్నాం. దీనివల్ల ఇప్పుడే మనం అనుకున్నాం మనం ఆక్సిజన్ పర్సంటేజ్ పెరుగుతుందని. కాబట్టి మనిషి చాలా ఉత్సాహంగా ఉంటాడు. ఇది మేనేజ్మెంట్ కింద మనం ఈ స్టెప్స్ తీసుకోవచ్చు.
సార్, ఆయుర్వేద వైద్యంలో మానసిక ఒత్తిడికి ఎటువంటి చికిత్సా విధానాన్ని తెలియజేశారు? మా దగ్గర ఆయుర్వేదంలో చికిత్స అనేది 2 రకాలు ఉంటాయి. శోధన చికిత్స, శమన చికిత్స. ఈ శోధన చికిత్సలో స్ట్రెస్కు సంబంధించి అభ్యంగం చేయొచ్చు. అభ్యంగం అంటే ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని కాసేపు ఉంచి తర్వాత స్నానం చేయడం. ఒకప్పుడు ఈ అభ్యంగం అనేది నిత్యకృత్యంగా మన పూర్వీకులు చెప్పారు. తర్వాత ఏమైందంటే ఏదో పండగలకు మాత్రం అభ్యంగం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే అభ్యంగం అనే మాట ఏదో ఒక పంచకర్మ సెంటర్కి వెళ్తేనే అభ్యంగం చేసుకోవాలనే స్థితికి వచ్చాం. కాబట్టి మనం ఈ అభ్యంగం చేయడం వలన స్ట్రెస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి శిరోవస్థి అంటారు. శిరోవస్థి అంటే ఇది కూడా పంచకర్మకు సంబంధించిన చికిత్స. తలకు ఒక క్యాప్ లాంటిది పెట్టి కొన్ని కూలింగ్ ఆయిల్స్ని మనం తల మీద క్యాప్లో పెట్టి కాసేపు ఉంచడం వల్ల మెదడుకు ఒక ప్రశాంతత కలిగి మనకు అందులో కూడా స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. తర్వాత శిరోధార అంటారు. మనిషిని ఇది కూడా పంచకర్మకు సంబంధించిన చికిత్సే. మనిషిని పడుకోబెట్టి ఇక్కడ ఈ నుదుటి భాగంలో కంటిన్యూస్గా ఆయిల్ని దారలాగా స్రవింపజేస్తాం. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఈ శోధన చికిత్సలో మనం స్ట్రెస్కి మంచి రిలీఫ్ తీసుకోవచ్చు. తర్వాత శమన చికిత్స అనేది మొదలు పెడితే శమన చికిత్సలో మనకు చాలా మెడిసిన్స్ ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. ఈ దీంట్లో ప్రధానంగా సరస్వతి ఆకు అంటారు. ఇది మనకు అందరికీ లోకల్గా పల్లెటూరులో ఎవరిని పోయి అడిగినా కూడా సరస్వతి ఆకు అంటే చెప్తారు. ఈ సరస్వతి ఆకు ఇది మెయిన్గా బ్రెయిన్ మీద స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట సరస్వతి ఆకు. ఈ సరస్వతి దీంట్లో రకరకాల ప్రిపేర్డ్ మెడిసిన్స్ కూడా బయట అవైలబుల్ ఉన్నాయి. సరస్వతి చూర్ణం కానీ, సరస్వతి లేహ్యం కానీ, శతావరి గ్రాన్యూల్స్ కానీ, సరస్వత సిరప్ కానీ ఇట్లా చాలా దొరుకుతున్నాయి. ఈ సరస్వతి ఆకు కాకుండానే తర్వాత మనం నిత్యకృత్యం మనం ఇంట్లో వాడే స్పైసెస్ ఉన్నాయి. ఉదాహరణకు తీసుకుంటే దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను పొద్దున పూట వేడి నీళ్ళలో అంత పొడి వేసుకొని తాగితే మనిషికి చాలా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ఏలక్కాయలు. ఇప్పుడు మనం చాలా చోట్ల ఎలాచి టీ అని చెప్పి తాగుతుంటాం. మనం మార్నింగ్ పూట ఎక్కువ ఈ స్ట్రెయిన్కి స్ట్రెస్కి ఫీల్ అయినప్పుడు ఇలాచి టీ తాగితే కూడా మంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని అశ్వగంధ పౌడర్ కానీ, తర్వాత శతావరి అంటే పిల్లి తీగలు అంటారు, మన అడవుల్లో బాగా ఎక్కువ దొరుకుతాయి. శతావరి చూర్ణం కానీ, శతావరిక్స్ గ్రాన్యూల్స్ కానీ, శంఖపుష్పి అనే ఒక హెర్బల్ ఉంది, అది శంఖపుష్పి సిరప్ కానీ చాలా రకాలు ఉన్నాయి. బ్రాహ్మీ పెరల్స్ కానీ, బ్రాహ్మీ అంటే సరస్వతి ఆకు అన్నమాట. అది సంస్కృతంలో బ్రాహ్మీ అంటారు. అది వాడడం వల్ల బ్రహ్మకున్నంత నాలెడ్జ్ వస్తుందని మా ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. ఆ బ్రాహ్మీ చూర్ణం కానీ, బ్రాహ్మీ పెరల్స్ కానీ, బ్రాహ్మీ ఘృతం కానీ, బ్రాహ్మీ లేహ్యం కానీ ఇవన్నీ కూడా మనం ఆయుర్వేదం ప్రకారం ఈ మెడిసిన్స్ అన్నీ మనం వాడుకోవచ్చు. తర్వాత ఇంకొకటి స్ట్రెస్ గురించి మాట్లాడుతూ మనం హృదయ సంబంధిత వ్యాధులు ఆయుర్వేదంలో వస్తాయని చెప్పాం. మోడర్న్ ప్రకారంగా కూడా బ్రోకన్ హార్ట్ సిండ్రోమ్ అని, ఇస్కీమీ ఆర్ చెస్ట్ పెయిన్ అని, ఈ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ అని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. దీనికంతా ఒక మంచి రెమెడీ ఉంది ఆయుర్వేదంలో. అదేంటంటే లసున క్షీరపాకం అంటారు మా దగ్గర ఆ ప్రిపరేషన్ని. లసునం అంటే తెల్లగడ్డ, మనం నిత్యం వాడే వెల్లుల్లి. క్షీరం అంటే పాలు, పాకం అంటే ప్రిపరేషన్ అనమాట. తెల్ల పాయలతో పాలు కలిపి చేసే ప్రిపరేషన్ని లసున క్షీరపాకం అంటారు. ఈ లసున క్షీరపాకం అంటే ఏంటంటే మనం 5 నుంచి 10 తెల్లబాయలు తీసుకొని 1 గ్లాస్ నీళ్లు కలపాలి, తర్వాత 1 గ్లాస్ మిల్క్ కలపాలి. ఎందుకంటే ఇది మిల్క్లోనే దీని ఎక్స్ట్రాక్ట్స్ బయటకు వస్తాయి, తెల్లపాయల్లో నాటివి. ఇది మనం పొయ్యి మీద పెట్టి లేదా స్టవ్ మీద పెట్టి బాగా మరగ్గాంచాలి. ఎంతవరకు మరగ్గాంచాలంటే మనం తీసుకున్న 2 గ్లాసులు 3/4 గ్లాస్ అయ్యేంత వరకు మరగగాంచి, డయాబెటిక్ ఉన్నవాళ్ళు షుగర్ లేకుండా, లేదు డయాబెటీస్ లేని వాళ్ళు షుగర్ కలుపుకొని, షుగర్ అన్నా కలుపుకోవచ్చు, తేనెన్నా కలుపుకోవచ్చు. ఇది తీసుకుంటే ఇది ఏంటంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన డ్రగ్ అనమాట. ఇది ఎందుకంటే మా మెయిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, రక్తనాళాల్లో ఉండే బ్లాక్స్ చాలా వరకు దీంతో కంట్రోల్ అవుతాయి అన్నమాట. దీనివల్ల కూడా మనకు బాగా స్ట్రెస్ నుంచి మంచి రిలీఫ్ వస్తుంది. సార్, ప్రస్తుతం చదువుకునే పిల్లల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉందంటారు. ఈ ఒత్తిడి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
చదువుకునే పిల్లలకు ముఖ్యంగా సఫిషియెంట్ నిద్రను మనం కలిగించాలి. పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు. నిద్ర అనేది ఇప్పుడు చాలా వరకు కరువు అయిపోయిందని చెప్పచ్చు. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు. పిల్లలైతే ఈ మొబైల్స్ వాడడం వల్ల, ఈ ట్యాబ్స్ వాడడం వల్ల, ల్యాప్టాప్స్ వాడడం వల్ల నిద్ర కరువైంది. ఈ నిద్ర తగ్గిపోవడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణం అనమాట స్ట్రెస్కి. ఇన్సామ్నియా అన్నాము, అనిద్ర అని చెప్పాం. ఈ ఇన్సామ్నియాలో, ఈ అనిద్రలో మనం ఏం చేయాలంటే మినిమం 7 to 9 hours నిద్రపోయేట్టుగా మనం ఒక ప్లాన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మనము చేసుకోవాలి, మన పిల్లలకు చేసుకోవాలి. ఈ విధంగా నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు స్ట్రెస్ రిలీవ్ అయ్యి పిల్లలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మెడిసిన్ పరంగా తీసుకోవాలనుకుంటే పిల్లలకు బ్రాహ్మీ ఘృతం ఇవ్వచ్చు పొద్దున సాయంకాలం. ఆ బ్రాహ్మీ ఘృతం ఇవ్వడం వల్ల వాళ్ళకు బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళు ఎక్కువసేపు చదివినది బాగా గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది. తర్వాత బ్రాహ్మీ పెరల్స్ కూడా ఇవ్వచ్చు. తర్వాత వాళ్ళకు ఈ జంక్ ఫుడ్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయించాలి. ఇంట్లోనే మనం ఏదైనా ఫుడ్ తయారు చేయించి వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనం చేయించగలిగితే మనకు చాలా వరకు మనం పిల్లల్లో మనం ఈ స్ట్రెస్ని మనం తగ్గించవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎక్కువగా వ్యాయామం అనేది తగ్గిపోయింది ఈ కాలంలో. మనం పంపించే స్కూల్స్లో అయితే కొన్ని చోట్ల ప్లే గ్రౌండ్సే లేకుండా ఉన్నాయి. కాబట్టి మనకు వాళ్ళకు వ్యాయామం కల్పించేటకు కూడా మనం చేయాలి. సార్, ఇందాక మీరు కొన్ని మందులను తెలియచేశారు కదా, అది ఏ వయసు వాళ్ళు ఎంత మోతాదు వరకు వాడాలో కాస్త వివరంగా తెలియచేయండి. ఇప్పుడు మనం డైలీ వాళ్ళకు బోర్నవిటాలు, హార్లిక్స్లు ఇచ్చే బదులు బయట శతావరెక్స్ అనే ఒక శతావరి పౌడర్తో గ్రాన్యూల్స్ లాగా వస్తాయి, శతావరెక్స్ అని చెప్పి. ఆ శతావరెక్స్ గ్రాన్యూల్స్ కలిపి వాళ్ళకు మార్నింగు మనం మిల్క్లో కలిపిస్తే వాళ్ళకు మంచి ఆరోగ్యపరంగా బాగుంటుంది, బ్రెయిన్ పరంగా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ముఖ్యంగా వాళ్ళకు ఈ బ్రాహ్మీ సిరప్ ఇలాంటివి ఇస్తే కూడా వాళ్ళకు బ్రెయిన్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. ఈ శతావరి గ్రాన్యూల్స్ కానీ, బ్రాహ్మీ సిరప్ కానీ ఈ స్వీట్గా ఉండేటివి పిల్లలకైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు. కాబట్టి 3వ సంవత్సరం నుంచి మనం దీన్ని వాళ్ళకు అలవాటు చేయొచ్చు. సిరప్ అయితే 5 ml దాపియచ్చు పిల్లలకి. గ్రాన్యూల్స్ అయితే ఒక 1/2 స్పూన్ గ్రాన్యూల్స్ మిల్క్లో కలిపి ఇవ్వచ్చు. అంటే 3 to 7 years వరకు ఈ డోసేజ్ మనం ఇవ్వచ్చు వాళ్ళకు. పెద్దవాళ్ళకైతే శతావరి చూర్ణం అయితే 6 grams ఇవ్వాలి. అంటే అడల్ట్ డోస్ నేను చెప్పడం. పెద్దవాళ్లకు మన సరస్వతి చూర్ణం అయినా 6 grams ఇవ్వాలి. సరస్వత అరిష్టం అని ఒక సిరప్ ఉంది. ఆ సిరప్ అయితే 20 ml మెడిసిన్, 20 ml వాటర్ డైల్యూట్ చేసుకొని ఉదయం సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి. ఇవన్నీ ఆఫ్టర్ ఫుడ్డే తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పిల్లలకు, పెద్దవాళ్ళు ఈ శతావరి గ్రాన్యూల్స్ తీసుకునే వాళ్ళు ఎంటీ స్టమక్లో తీసుకుంటే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. సార్, ప్రస్తుత కాలంలో కొంతమంది ఎదుర్కొంటున్న సమస్య మానసిక ఒత్తిడి. దీనికి సంబంధించిన చికిత్సలను అలాగే నివారణ ఉపాయాలను తెలియజేసినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం అండి.